పండుగ ఇట్లా ఇదే పని చేసినావు. నీ పతంగ ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఆవురా. నీ పతంగ ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఆవురా. నాకు ఇప్పుడు నా పతంగ నేను తీసుకున్నా. నాది ఈ అన్న గురించి నేను మన ఇద్దరు పత్తులా ఇద్దరు పత్తులు అని చెప్పిండారా మా అన్న? చెప్పిండారా? అరే ఉన్న పతంగ చెప్పినా వాళ్ళ వేస్తాడా? అరే ఉన్న పతంగ చెప్పినా వాళ్ళ వేస్తాడా? నాకు ఇప్పుడు నీలక మస్తు మళ్ళీ నతి నీలక మస్తు మళ్ళీ నతి ఏంద్రా? నీలక మస్తు మళ్ళీ ఏంది? ఏంద్రా? నీలక మస్తు మళ్ళీ ఏంది? ఎందుకు పోతున్నావురా? ఎందుకు పోతున్నావు? రన్ బోల్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ సాగి ప్రెజెంట్స్. గైస్ రోజైతే ఒక చిన్న ప్రాంక్ ఇద్దాం భాస్కర్ మీద. ఎట్లుండాలంటే నా వాడి ముఖము వెలిగిపోవాలి. ఇప్పుడు వీడున్నారా, ఇందులో ఒక 50 రూపీస్ కైట్ తెప్పిద్దాం పెద్దది. అది ఏం చేయాలంటే వాడి ముందంటే వీడు ఆ కైట్ ని చింపేయాలి. వానికి గుండె వలగాలి. ఎట్లా అంటే వాడి రియాక్షన్ మీరే చూడండి. నేను ఎప్పుడు ఎందుకు వాడి రియాక్షన్ ఎట్లా మీకు తెలుసు. గైస్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం చూడండి. ఈ వీడియో బాగా ఫన్నీ ఫ్రాంక్ ఉంటుంది, చూడండి బాగా చూడండి. భాస్కర్ ఎక్కడున్నారా? అక్కడ కైట్ ఎగరేసుకుంటా. వాడిని పిలుచుకొచ్చి సాగర్ పిలుస్తుండో ఇట్లా వీడియో తీయాలని చెప్పు. గాయస్ ఇక ఇది మ్యాటర్. ఇక భాస్కర్ గారి మీద మేము ప్రాంక్ చేస్తున్నాం. ఇక మరి రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందా. రెడీ అరా మీరు? రెడీ పోయి వాడిని పిలుచుకురాపో. గాయస్ ఇక వాడు వస్తుండో రారా. పతంగ ఎగిరేసి మొత్తం ఎండ కొట్టింది. ఇది వదలరా పతంగ. బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2026. బాగుంది ఇది. మరి నీకు ఒక పతంగ ఎగిరిద్దామా మనం? ఎగిరిద్దాం మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అరే నీకు పైసలు ఇస్తాం ఇప్పుడు. ఆ పైసలు తీసుకొని పతంగ వంకచ్చుకో, ఎగిరేసుకో. ఓకేనా? ఇప్పుడు ఈ నోట్లు రా. ఈ ఒక నోటు కావాలా? ఈ 3 నోట్లు కావాలా? 3 నోట్లే కావాలి. ఈ 3 నోట్లే కావాలి. ఎందుకురా? ఈ 3 నోట్లు ఉన్నాయి కాబట్టి. ఇది అద్దా 100 రూపాయల నోటు. అదొకటే ఉంది. అదొకటే ఉంది. అది ఒక్కదానితో ఒకటే పతంగ వస్తుంది. దీంతో 3 ఉన్నాయి. 3 పతంగులు వస్తాయి మంచిగా. సరే పోయి పతంగ కొనుకొచ్చుకుంటా. పియాజ్ గా నేను పియాజ్ గడిరా ఉన్నాడు. ఏడి వాళ్ళ ఇంట్లో 60 రూపాయలు ఏమేమి వస్తాయిరా మరి? ఒక పతంగ ఒక దారం. ఒక పతంగ ఒక గైస్ ఆడు చూడండి గైస్, వాళ్ళు పైసలు ఇచ్చినని చెప్పి ఉన్న పతంగనే కింద పడేసి. ఆడు మెట్లు ఎక్కుతుండే బందరా. మేము తెచ్చేసుకున్నాం పతంగి. కొత్తంగిరా నా కొత్తంగి చూడండి. ఇగో దారం గీత తెచ్చుకున్నాం మేము. పతంగ పెద్దదారా? దింగడ పెద్దది లేదా? ఇంకా సమోసా పతంగ ఉంది కానీ అది బట్ట ఉంటది. అది కొంచెం 120 రూపీస్ అన్నారు. మా దగ్గర 60 రూపీస్ ఉన్నాయి, అందుకే ఈ పెద్దది తెచ్చుకున్నాం. గైస్ నేనైతే కారణాలు ఎట్లా కట్టాలో చూపిస్తా. అట్లయితే మన కారణాలు కట్టుకుంటేనే ఎగురుతుంది. దాన్ని సరిపోయేంత తీసుకోవాలి. ఫస్ట్ ఇగో అటు పోరా. డబ్బాలు తీసుకోవాలి. డబ్బాలు తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి సమానం. ఇగో ఇట్లా వేసుకోవాలి. ఇగో ఇది తారు రెడీ అయిపోయింది. ఇగో చేసేసిన ఇగో జాన కొలుసుకోవాలి మనం ఎప్పుడైనా. పెద్ద పతంగ కాబట్టి ఇగో 2 జానలు పెట్టుకుంటున్నాను నేను. ఇగో గీడికి వచ్చింది. ఇగో ఇక్కడ కొలుసుకోవాలి మనం. ఇగో చూడండి, ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా దారం. ఇగో ఇప్పుడు ఇక్కడ ఇగో ఇట్లా వేయాలి. నోట్లో వేసుకోవాలి ఇట్లా. అట్లయితే చక్క అవుతుంది. ఇట్లా కట్టుకోవాలి. అయిపోయిందా? ఇగో ఇట్లా అనుకోవాలి. ఈ ప్లాస్టర్ ఉందా? ఏ ప్లాస్టర్? ఇగో ఏది? ఓకే. ఈ ప్లాస్టర్ కడిగిత తీసుకోవాలి. అట్లా కరెక్ట్. ఇట్లా వచ్చింది కదా. ఇగో ఇట్లా కట్టుకోవాలి. ముడి వేసుకోవాలి. మళ్ళా చూసుకోవాలి కారణాలు అటు ఇటు అని. ఇక వచ్చినాయి.
ఫస్ట్ టెస్ట్ చేయాలంటున్నా. అమ్మ ఎగురుతుంది, అమ్మ ఎగురుతుంది. ఇప్పుడు ఎగిరేద్దాం తలో. అయిపోయింది అంతేనా? అంతే ఇక. ఓకే, జర్ర సేపట్లో వేయొచ్చు ఇది, జర్ర సేపట్లో వేయొచ్చు ఇది. కానీ ఎగరేసుడే కష్టం, కానీ ఎగరేసుడే కష్టం. ఇలా టైట్ కట్టుకోవాలి, మళ్ళీ లేపంగానే అటు పోతుంది అని అనుకోవాలి. ఇక అట్లుంటది. ఇప్పుడు మేము ఎగరేస్తున్నాం. ఎంత దూరం పోతారు ఇంకా? అంతే, ఇక్కడికి ఎంత దూరం పోతే వాడు అంత మంచిగా లేపొచ్చు అన్నమాట. లేపోయి చెప్పింది వీడేంద్ర చుట్టూ తిప్పుతాడు. బుగ్గ కారణం కట్టరాదు, ఏం కట్టరాదు కాదు. ఎట్లా ఎగురుతుంది, ఏదో ఎగురుతుందిరా. అబ్బా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా బుగ్గ పాలవుతుంది, ఇట్లా బుగ్గ పాలవుతుంది. పతంగులే పితంగులే ఇష్టనే పడచ్చు, పతంగులే పితంగులే ఇష్టనే పడచ్చు. ఏమైంది? ఈయనే పడచ్చు. మరి నీకు ఎగిరే రాదు, ఏం రాదు. ఇప్పుడు నేనే ఎగిరేస్తా. ఇప్పుడు నేనే మళ్ళా నేనే ఎగిరేస్తా. ఇప్పుడు నేనే మళ్ళా నేనే ఎగిరేస్తా. నా పతంగి ఇది. నాది 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 నాది. పతంగి తిరుగుతుంది మరి. చిరుగుతావా? నేనైతే ఫస్ట్ ఎగిరేస్తాను, అదే నాది. చిరుగుతావా? నేనైతే ఫస్ట్ ఎగిరేస్తాను, అదే నాది. నాదా నాది. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా. ఈ పతంగి నేను చూసుకొని తెచ్చుకుందాం. పుల్లలు మంచిగా ఉన్నాను గట్టిగా తెచ్చుకుందాం. పుల్లలు మంచిగా ఉన్నాను గట్టిగా. అరే నేను చెప్తా, నువ్వు గ్రౌండ్ లో ఇట్లా ఇదే పని చేసినావు. నీ పతంగి ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఆవురా, నీ పతంగి ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ఆవురా. నాకు ఇప్పుడు నా పతంగా నేను తీసుకున్నా, నాది. ఈ అన్న గురించి నేను మన ఇద్దరు పత్తురా, ఇద్దరు పత్ర అని చెప్పిండారా మా అన్న? చెప్పిండారా? ఇద్దరు పత్ర అని చెప్పిండారా మా అన్న? చెప్పిండారా? చెప్పినా ఇద్దరు పొద్దులే మరి. చెప్పిండు అయినా కూడా నేను ఇయ్యానా? నేను ఒక్కనే ఎక్కడెత్తా. వాడు ఏది గీత చూడాలి, గీత చూడాలి. ఒక గ్రౌండ్ లో మంచి ఎగరేసాం. నా పతంగి లేదు, ఇంట్లో చినిగింది. గిట్ సైడ్ గీత చినిగింది. నేను అరే ఈరా అని అడిగినా. నేను ఇయ్యా అన్నాడు. ఇప్పుడు నా పతంగి నేను ఎందుకు ఇస్తా అన్నా? కరెక్ట్, మనకి ఎందుకు ఇయ్యలేరా నువ్వు? ఇగో గదంతా నాకు తెలియదు. ఈ పతంగి నాకు కావాలి, ఈ పతంగి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, వాడు వెళ్ళిపోతుంది చూడాకు. ఏమేంద్రా ఎందుకు వెళ్తున్నారు? అరే ఏమేంద్రా? అలా ఉన్నాయి ఏదోటి కాదు. అంత మలుపులే గిలుపులే అని ఏమేంద్రా? అలా ఉన్నాయి ఏదోటి కాదు. అంత మలుపులే గిలుపులే అని అన్నా. నువ్వు ఇద్దరు పత్తులు ఇచ్చినావా అన్న? మనం వీడు ఒక్కటే తీసుకుంటా ఎట్లా అన్నా? ఇప్పుడు ఇట్లా ఇద్దరు ఇప్పుడు 60 రూపాయలు ఇచ్చినప్పుడు ఇద్దరు షెర్ ఒకటి తెచ్చుకోపోయినరా మరి? 60 రూపాయలు అలా 25 రూపాయలు ఇది అలా రాదు. దానికంటే వచ్చింది అయిపోయింది. అరే ఇంకా పైసలు ఉంటాయి కదా అవును గాని 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలు ఇంకో పతంగి తెచ్చుకోపోయినావు. మళ్ళీ ఈ పతంగి మా గాల్లో వెళ్ళాక ఎవరైనా డీరెత్త పోతుంది కదా, అందుకే పైసలు మళ్ళీ పోయి తెచ్చుకున్నానికి. అంటే ఒకటేసారి తెచ్చుకున్నాం అనుకో, వీడియాడు అది తీరు పోతుంది, మళ్ళీ ఎగిరేపుద్ది అవుతుంది. ఇద్దరం కొట్లాడి మళ్ళా చిరుగుతుంది. ఇప్పుడు కూడా కొట్లాడుతుంది కదా మళ్ళీ దీని గురించి. నాకు కావాలి, నాకు ఎట్లయినా తెలియదు. ఇది ఇట్లా జింపేనా ఇద్దరు పత్తులు నేనే జిలో అజ్జా 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 నేనే జిలో అజ్జా 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 అజ్జా. అరే ఉన్న పతాయి చెప్పినా వేస్తాడా? అరే ఉన్న పతాయి చెప్పినా వేస్తాడా? నాకు ఇప్పుడు అరే నా పతంగా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నాకు తెలియదు, నా పతంగా నాకు ఇచ్చారు. నాకు తెలియదు పైసలు ఇస్తావా నాకు తెలియదు. నా పతంగా నాకు ఇచ్చారు. నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా రేయ్. పతంగా నాకు ఇచ్చారు. నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా రేయ్. ఇచ్చే వాడికి పదకండి ఇచ్చే. నా పతంగి పొరాకైతే నాకు నా పతంగా నువ్వు ఇచ్చావా అన్న? పతంగం అది ఇంపిండి ఇప్పుడు అన్న. నేను ఎగిరేసింది ఒక 2 సార్లు, ఇంకొక 2 సార్లు ఎగిరేస్తే అది మీది వెనక్కి ఇద్దురు కదా. వీనికి ఉన్న ఛాన్స్ అంతా కొట్టుకున్నాడు. ఇప్పుడు
నాకు ఒక పతంగి కావాలి. ఇగో పతంగి ఎట్లా చింపాడు చూడు అన్న. వీడికి ఇట్లా చింపుడు తప్పే కదా. మరి నువ్వు నాకు ఇవ్వకుండా అది కూడా తప్పే కదా గైస్. వీడు నాకు ఇవ్వకుండా అది కూడా తప్పే కదా గైస్. అన్న చూడు అన్న పతంగి చింపేసిడు. చీన్ని వేస్ట్ పిల్ల ఉన్నట్టున్నాడు. చీన్ని వేస్ట్ పిల్ల ఉన్నట్టున్నాడు. మళ్ళా కిచకిచ నవ్వుతుండు గిట్లా నీ పతంగి చింపేసి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మంచిగా కార్నర్ ఇట్లా అన్ని కట్టుకోవాలంటే మంచిగా కట్టుకున్నా. కారణాలు కాడతా అన్నాడు. కారణాలు అన్నాడు. ఇప్పుడు ఇచ్చిందే ఇద్దరు పొత్తులు ఎగిరేమని, మరి మీరు ఇట్లా చేస్తారా నాకేం తెలుసు. వాడేం పేరు నేను చింపని చెప్పిన అన్న. వాడు అంతా వేసుకొని ఉన్నట్టున్నాడు అంతా. ఉత్తనే చింపాడు. అదేమా నాకు ఇవ్వకుండా ఇవ్వబోతే ఏం తడేవాడన్నా. అది కూడా కరెక్ట్ కదా సార్. పట్టం కావాలి. ఎవరు చెప్పాలి కానీ నేను చింపుతా. అవును నువ్వు చింపుతావు. నువ్వు చింపటోనివే కదా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన ఇటు ఇట్లా చేసిండు. ఇగో ఇతకి ఎగిరేసిండు. మంచిగా మీది పోయింది. ఇగో చెట్టు చిక్కిచ్చిండు. గదే పతంగి గక్కడాగో ఒక పతంగి ఉంది. ఆ పతంగి చిక్కిచ్చిండు. ఈ బిల్లి మీదే ఎగురుతా ఇట్లా అన్నాడు. కిందకి వస్తుంది ఇంకా గుంజిండు. చెట్టు ఇగో గీడు గీ సిద్ధ పూస. ఇగో గిన్నెనే ఇగో గీడు గీ సిద్ధ పూస. ఇగో గిన్నెనే ఇగో నీ పోయాడు చిక్కిచ్చాడు. అది నేను కావాలని చేయలే అన్న. ఇప్పుడు నా పదం కావాలి. నేను తెచ్చుకుంటా. ఇంకో పదం తెచ్చుకుంటా. నీతో మాట్లాడలే మాట్లాడలేదు ఇంకోసారి. నేను వేరే పదం తెచ్చుకుంటా. మాట్లాడ గాయస్. నేనైతే వేరే పదం తెచ్చుకుంటా. వానికి అలా కూడా వీనికి పతంగి ఇవ్వాలి మరి. ఇత్తా మీరు వెనక్కి ఇత్తా. మీరు వెనక్కి ఇస్తా అంటే ఇప్పుడు వానికి పైసలు వాడే తెచ్చుకుంటాడు. నేనే తెస్తా. ఎందుకు నేనే తెచ్చుకుంటా. ఎందుకు వాడు తెచ్చుకుంటాడు. వానికి ఇంతకుముందు నీకు ఇచ్చినాగా. ఇచ్చినావు. ఇప్పుడైతే వేరే పదం తెస్తా. వేరే పదం తెచ్చి మీది పోయినాక వీనికి నాకు షేర్ చేసుకుంటాం. మరి ఇప్పుడు అట్లా వేసుకుంటే అయిపోగా. మరి అట్లా ముచ్చట చెప్తే అయిపోగా. వీనికి వీడు ఆగలే కదా గుద్దేడు. నాకు 20 రూపీస్ ఇస్తావా ఎందుకురా ప్లీజ్. నాకు 20 రూపీస్ ఇస్తావా ఎందుకురా ప్లీజ్. అంతే పిచ్చి చేస్తాడండి నాన్న వీడు. గిట్ట మంచి కాలుతుంది. అంతే కొనిరా. నాకు కావాలి అన్న. వీడు చేయనట్టే నాకు కావాలి అన్న. ఇగో నాకేం సంబంధం లేదు. నాకైతే ఒక కొత్త పదం కావాలి. ఇప్పుడు నేను తెచ్చుకుంటా. నాకు నువ్వు ఏం చెప్తావు. మీ డాడీని అడుగుతావా మీ మమ్మీని అడుగుతావా. నాకు అవంతా అనవసరం. నువ్వు ఏం చెప్తావు. మీ డాడీని అడుగుతావా మీ మమ్మీని అడుగుతావా. నాకు అవంతా అనవసరం. నాకైతే పతంగి నా చేతులు ఉండాలి. ఇది దింపేసినావు కదరా. చేతులు ఉంది పతంగి. అంతే నీ వల్లనే. ఎక్కడికన్నా వస్తే సుఖంగా ఉండనియవు. నేను చేసిన మొన్న పతంగి చిక్కించినావు. ఇప్పుడేమో ఈ పతంగి చింపినావు. ఇప్పుడు ఇంకో పతంగి తీసుకొస్తా. దానికి ఇట్లా ఖతం చేస్తావా. చేత బాగలేదు. నాకు ఇవ్వకుండా నేను చేస్తానే ఉంటా. సుష్మా గిదే రుబ్బం మాటలు మాట్లాడదు. వేస్ట్ ఫెలో డట్టి ఫెలో. నాకు కావాలి పతం కావాలి. తెచ్చి అసలుగా తెచ్చియా. 5 రూపాయలు ఇరా. 5 రూపాయలు పతంగానే వస్తుంది అన్న. గింత పెద్దలు ఎందుకు కానీ వాడు ఇయ్యలేడు. 5 రూపాయలు ఇవ్వమంటున్నా తక్కువ. అది 20 రూపాయలు ఇవ్వమంటున్నానా 10 రూపాయలు ఇవ్వమంటున్నానా. 5 రూపాయలు ఇవ్వమను. నీ అస్సలకే ఇయ్యా. ఇగో వీళ్ళతో మాట్లాడా. అరే నీ సంగతి అయిందిరా. పో నేను తెచ్చుకుంటారా. అరే నీళ్ళకి మస్తు మండింది నత్తి. ఏంద్రా నీళ్ళకి మస్తు మండింది. ఎందుకు పోతున్నావురా. ఎందుకు పోతున్నావు. బోల్తే ఇగో నాకైతే పైసలు కావాలి. నాకు కావాలి. సరే ఇస్తా పైసలు ఇస్తా కానీ తెచ్చుకోపో. పైసలు ఇవ్వనా.
ఏమో హ్యాపీ అరా నార్మల్ గా ప్రాంక్ అయినా అంటే వీడు ఓవర్ యాక్టింగ్ చేసి అనిపించింది నాకు. ఆడు లొల్లి పెట్టమంటే మధ్యలో మధ్యలో చిన్నగా నవ్వుతారు, ఒకసారి చూసుకోండి మీరు కూడా. ఎందుకు నవ్వుతున్నావురా? నవ్వుతావు నమ్ముతాడా? భాస్కర్ గారు వీంతో లొల్లి పెట్టుకున్నా ఎప్పటిప్పుడు కైట్ ఎగరేసి డీలేసి చిక్కుకుని విషయాలు అన్ని తీసిన్నాడు. కోపము వచ్చిందానికి ఇట్లా అంటేనా మనసులో ఏడుపచ్చింది కానీ ఏడవలే, వాడు ఏడుతారు అనుకున్నా కానీ ఏడవలేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాంక్ ని ఇంకా కంటిన్యూ చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా దీనికంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా చేస్తాము, ఇంకా కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఇద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అరుగు. మీకు నచ్చితేనే, మేము ఫోర్స్ చేయం. మీకు కంటెంట్ మంచి అనిపిస్తేనే పక్కలకు షేర్ చేయాలి, ఎందుకంటే మాకు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటది. మీకు నచ్చితేనే షేర్ చేయండి, మేము బలవంతం ఏం పెట్టాం. ఆ లైక్ కూడా అంతే. కామెంట్స్ కూడా చేసుకోండి. ప్లస్ ఇట్లాంటి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.